मलकाजगिरी हल्के असेंबली के अलवाल टाउन में वाक़ रियासती MBC चेयरमैन N श्रीधर के दफ्तर में TRS उम्मीदवार और राजशेखर रेड्डी ने हल्के असेंबली से ताल्लुक रखने वाले कॉरपोरेटरों और कायदीन के साथ एक इजलास तलब किया। इस मौके पर बात करते हुए उन्होंने इंकशाफ किया कि ट्रिपल शूटर हरीश राव 21 नवंबर को मलकाजगिरी हल्के के कारकुनों के साथ मीटिंग करेंगे और इंतखाबात का सामना करने की सिमत तय करेंगे। इस मौके पर इस प्रोग्राम में कॉरपोरेटर शांति श्रीनिवास रेड्डी, सुनीता रामू यादव, कायदीन जितेंद्र रेड्डी, अनिल किशोर गौड़, डी रमेश, श्रीनिवास गौड़ श्रीनिवास और दीगर ने शिरकत की। మా నాయకులు ముఖ్యంగా MBC చైర్మన్ మా నందికంటి శ్రీధర్ అన్న గారికి, అదేవిధంగా మా కార్పొరేటర్లు సునీత అక్కకి, శాంతి అక్కకి, అనిల్ అన్నకి, అదేవిధంగా మా జితేంద్ర అన్నకు, డోల్ రమేష్ అన్నకు, ఇక్కడికి వచ్చిన మిగతా నాయకులందరికీ మరియు మీడియా మిత్రులకు నమస్కారం। ఇవాళ ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశం 1వ తారీఖున హరీష్ రావు గారు వస్తున్నారు। దాని గురించి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఎవరి పేరు చెప్తే ఒక నమ్మకం, ఎవరి పేరు చెప్తే నాయకులకు కార్యకర్తలకు ఒక భరోసా, ఎవరి పేరు చెప్తే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడతాయో ఆ నాయకుడు మన హరీష్ రావు గారు, మన ప్రియతమ హరీష్ రావు గారు ఇవాళ 1వ తారీఖు మల్కాజ్గిరిలో సభ నిర్వహించడానికి వస్తుండు। ఇవాళ కార్యకర్తలకు ఇవాళ దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ యొక్క సభ ద్వారా। అదేవిధంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మేనిఫెస్టో విడుదల చేయడం మనందరికీ తెలుసు। ఆ మేనిఫెస్టోని కూడా సవివరంగా అందరికీ అంటే కార్యకర్తలకు సవివరంగా తెలియజేసి ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా, తద్వారా ప్రజల్లో, ఎందుకంటే కేసీఆర్ గారు పనిచేసే నాయకుడు, ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిపై పూర్తిగా నమ్మకం ఉంది। సో ఈ మేనిఫెస్టోని కూడా కేసీఆర్ గారు ఇస్తున్నట్టే అందరు నమ్ముతారు కాబట్టి ప్రతి ఒక్క అంటే మల్కాజ్గిరిలో నివసించే